సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన సాయి తండ్రి మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని నా ముందున్న ఈ యొక్క హృదయం యొక్క సింబల్ని తాకు తల్లి. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో అని నువ్వు వివరంగా తెలుసుకో. కాదు అనకుండా ఇది నీ జీవితం యొక్క ఒక ఆశ, కోరిక అని చెప్పచ్చు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా, ఆ ఇష్టం నీకుంది కదా. అయితే ఇప్పుడే నా ముందున్న ఈ యొక్క హృదయం యొక్క సింబల్ అనేది తాకు తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు, కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు నువ్వు ఈ యొక్క వీడియో నీ కంటపడింది అంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఇష్టమైనవన్నీ తలుచుకొని ఈ హార్ట్ సింబల్ని అనేది తాకు. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో నీ గురించి ఎటువంటి ఆలోచన ఉంది, ఏం శుభవార్త నువ్వు వినబోతున్నావని తెలుసుకో. ఇది కేవలం నీ యొక్క మనసులో ఉన్న కోరికే కాదు, ఇదే సత్యం కూడా. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నావు కదా. నువ్వు పూర్తిగా ఒక అనుకూలమైన మైండ్ సెట్తో ఈ యొక్క వీడియో అనేది చూడు. ఈ సాయి సందేశం విని నీ ప్రయత్నాలు మాత్రం నువ్వు చేస్తూ ఉండు. ఎవరిని తలుచుకొని నువ్వు ఈ యొక్క హృదయం యొక్క సింబల్ని తాకావో వారు నీ గురించి తెలుసుకోవాలి, వారు ఏమనుకుంటున్నారు నీ గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆతృత అయితే నీలో ఉంది కదా. ఖచ్చితంగా తెలుసుకో. ఇక వారు నీ గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకునేబోయే ముందు నీ గురించి నీకు ఒక్కసారి వివరిస్తానమ్మా. నువ్వు చాలా తెలివైన వానివి, చాలా ముందు చూపుగా ఆలోచిస్తావు, ఎక్కువగా మైండ్తో పనిచేస్తూ ఉంటావు. అది నీ తెలివితేటలతో నువ్వు వర్క్ చేస్తూ ఉంటావు. అవును కదా, ఇది నిజమే కదా. నీ ఆలోచన శక్తిని ఉపయోగిస్తావు. ఒకవేళ మీరు ఆడవారైనట్లయితే మీకు చాలా తెలివితేటలైతే మాత్రం తప్పకుండా ఉంటాయి. మీ మైండ్ అనేది చాలా తెలివితేటలుగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఒక ఇష్టమైన అండ్ కేరింగ్ పర్సన్గా కూడా చూస్తూ ఉంటారు. మీలో చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎటువంటి లోటు అనేది ఉండదు. వారికి ఆ లోటు అనేది లేకుండా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా లేకపోయినా సరే అది మాత్రం మీకు కాన్ఫిడెంట్గా కనిపిస్తారు చూసేదానికి. మీలో ఉన్న ఈ యొక్క పాజిటివ్నెస్ వచ్చి మీకు అన్నీ కూడా అన్ని వైపుల నుంచి అన్ని విధాల సౌకర్యాలను, అలాగే శుభవార్తలను, మంచిని, శుభాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వారికి సాయం చేసే వరకు మీరు నిద్రపోరు, మనసు అలాగే లాగుతూ ఉంటుంది. అవును కదా, అవును కదా బిడ్డ. వారికి సాయం చేసే వారికి మీకు మనశ్శాంతిగా ఉంటారు.
అయితే నువ్వు సాయం చేయాలి అనుకున్నంత సులువుగా అయితే చేసేయగలవు. నీ మనసు అంత ఉదారమైనది కూడా. మీరు ఎవరిని ఇష్టపడతారో వారి కోసం అయితే చాలా అంటే చాలా సమయం కేటాయిస్తూ ఉంటావు. వారికి అంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇస్తూ ఉంటావు. వారికి ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మంచిగా అనిపిస్తూ ఉంటాయి. వారు నీ కోసం అనేది తలుస్తూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా హెల్పింగ్ నేచర్ అనేది ఉంది. ఏదైతే ఈ యొక్క హెల్పింగ్ నేచర్ అనేది ఉందో అది నీలో చాలా నచ్చుతుందమ్మా. నీ పైన వారికి మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. మీరు మనసులో ఏ విషయాన్నైతే దాచుకోకుండా బయటికి చెప్తారో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది మీ బాధ అయినా సరే, సంతోషమైనా సరే అందరితో పంచుకోవాలని మీకు ఎంతో ఆతృతగా ఉంటుంది. మీ లైఫ్లో మీరైతే చాలా చాలా ఒక ఛాలెంజెస్ చూసే ఒక వ్యక్తిగా ఉంటారు. మీకు చాలా హార్ట్ బ్రేకింగ్ విషయాలు కూడా జరిగాయి. మీరైతే చాలా అప్స్ అండ్ డౌన్ అనేది చూసే ఉంటారు కదా. ఇవన్నీ కూడా వారికి తెలుసమ్మా. మీరు చెప్పినా చెప్పకపోయినా సరే మీ మనసులో ఉన్న బాధని మీకు ఇష్టమైన వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీ బాధ వాళ్ళకి చాలా ప్రేమనైతే ఉంది. మీరు ఒక మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా వారిని ఆకర్షింపబడతారు. మీరు మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనే ఒక అచీవ్మెంట్తో ఉంటారు. మీ టాలెంట్ని చూసి కూడా వారు మిమ్మల్ని చాలా అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు బిడ్డ. మీరు మాట్లాడే విధానం కానీ వారికి చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ప్రేమ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అయితే వారికి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎవరైనా ప్రేమను ఇచ్చినట్లయితే వారి కోసం మీరు ఏం చేయడానికైనా చాలా సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. మిమ్మల్ని ప్రేమతో మాత్రమే చూస్తూ ఉంటారు. మీకు ఏమైనా కండిషన్స్ పెడితే మీరు అసలు ఒప్పుకునే వ్యక్తి అయితే కాదు కదా. కేవలం ప్రేమకి, అభిమానానికి మాత్రమే మీరు లొంగుతారు. వారికైతే కనిపిస్తుంది ఆ విషయం. మీలో దయాభావన, సమతాభావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే మీ వద్దకు హెల్ప్ చేయమని వస్తే వారికి మీరు తప్పకుండా హెల్ప్ చేసే గుణం ఉంది. ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తూ ఉంటారు. మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన వ్యక్తి కాబట్టి వారు మీరు అనుకుంటూ ఉంటారు మీ జీవితంలో ఎవరు ఒంటరి కాదు. అలాగే మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీకు తోడుగా ఉండాలని కోరుకుంటుంటారమ్మా. మీరు ఏదైతే సాధించాలి కోరుకుంటారో అది మీకు లభించలేదు అంటే దాన్ని లభించేంత వరకు మీరు సాధించే తీరుతారు. పైకి సంతోషంగా ఉన్నా లోపల ఉత్సాహంతో ఉన్నట్టు అనిపిస్తున్నా కానీ ఏదో తెలియని బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మీ మనసులోని బాధ వారు తెలుసుకోగలరు. మీరు ఒంటరిగా ఉన్నారు అని మీరు అనిపిస్తూ ఉంటుంది కదా. మీ మనసులో బాధ తెలుసుకొని వారు మీకు తోడు కోసం ఎదురు చూస్తున్నారు అని వారికి అనిపిస్తుంది. మీ జీవితంలోని విషయాలన్నీ కూడా వాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి. అలాగే డబ్బు పరంగా చాలా లక్కీ అని కూడా మీ గురించి వారు మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే వారు ఇలా అనుకుంటూ ఉంటారు బిడ్డ, కొంచెం తొందరపాటు ఎక్కువ అని, ఏమీ ఆలోచించకుండా మాట్లాడుతారో అని, చాలా అంటే చాలా తొందరగా మాట్లాడి దానివల్ల ఇబ్బందులు పడటం అనేది, అసలు ఓర్పు అనేది లేదు అనేది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా మీరు బాగుంటారు కానీ ఓర్పు లేకపోవడం వల్ల ఆ ఒక మంచి క్వాలిటీ అనేది మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం కంగారు, తొందరపాటు తగ్గించుకొని మాట్లాడాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు సరి చేసుకుంటే చాలు, తప్పకుండా మీ జీవితం బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారమ్మా నీ గురించి. మీ ప్రవర్తన త్వరగా చేంజ్ అనేవి వస్తూ ఉంటాయి. వెంటనే మీ తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరే మనస్తత్వం మీ మైండ్లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మీ బిహేవియర్ వల్ల ఎదుటి వారికి ఇట్టే తెలిసిపోతుంది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మీలో మంచి గుణాలని, మంచి టాలెంట్ని, మీలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మీ లైఫ్లో కొన్ని కొత్త ప్రారంభం అయితే జరగనుంది. మీరు ఈ యొక్క వ్యక్తిని కలిసిన తర్వాత చాలా సంతోషంగా కూడా ఉంటారు. మీ పైన మీరు ఎక్కువగా ధ్యాస కూడా పెట్టగలుగుతారు. అలాగే మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన, అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలపైన చాలా శ్రద్ధ చూపి మంచి స్థాయికి వెళ్ళాలని కూడా చూస్తూ ఉంటారు కదా. ఇది వారు నోటీస్ చేశారమ్మా. వారు కలిసి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీలో చాలా మార్పులైతే చూశారు. అవి మంచి మార్పులుగా వాళ్ళు గ్రహించబడ్డారు. అలాగే ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలని ఆశించే ఒక మనస్తత్వం మీది. మీ ఆలోచనలు కూడా చాలా ముందంజగా ఉంటాయి కదా. అలాగే మంచిగా అనిపిస్తూ ఉంటాయి. మీ వయసు పెరుగుతున్నా కూడా మీరు చాలా
అందంగా కూడా ఉండే ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు. అందువల్ల మీరు చాలా అట్రాక్టివ్గా వాళ్ళని ఆకర్షింపబడుతుంటారని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని మంచి గుణాలున్న మిమ్మల్ని వారు వదులుకోకూడదని ఎంతగానో ఆశపడుతున్నారు. అలాంటి వ్యక్తి మీ జీవితంలో రావటం మీకు ఇష్టమే కదా. అలాంటి వ్యక్తిని వదులుకోవటం ఎప్పుడు కూడా చేయవద్దు. మీ మనసులో తలుచుకున్న వ్యక్తి మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు. మీలో ఉన్న మంచితనాన్ని గ్రహిస్తూ మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని జీవితంలోకి ఆహ్వానించాలి అని వారు ఆశపడుతూ ఉంటారు. అలాగే మీలో వచ్చిన మార్పును చూసి వారు చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అనేవి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అవి చాలా తగ్గించుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది. మీలో అయితే ఉన్న మంచి క్వాలిటీస్ అనేవి వారిని ఎంతో ఆకర్షింపబడుతున్నాయి. ఆ విషయం మీకే తెలియదమ్మా, మీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో అని. వారు అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. కొన్ని ఇబ్బందికరమైన మార్పులు వచ్చినప్పుడు నీ స్ట్రెంత్ ఏంటి అనేది నీకే తెలీదు. కానీ నీలో ఉన్న బలాలు బలహీనతలు ఎదురువారిలో కనిపిస్తూ ఉంటాయి. అంతా మీరు నిజాయితీగా అలాగే ఒక పని చేయాలన్నా అలాగే ఒక మాట మీద నిలబడాలన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. అలాగే మీరు ఏదైనా చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీలో ఒకలా మాట్లాడుతూ ఉంటారు అంటే కొంతమంది ఉంటే ఎదురుగుండా ఒకలా వెనకాల ఒకలా మాట్లాడుతూ ఉంటారు కదా. అలా కాకుండా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారని మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తల్లి. అలాంటి లక్షణాలు ఉన్న మీరు దొరకడం వారి అదృష్టం అని కూడా భావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని అయితే మీరు కూడా వదులుకోవటం అస్సలు మంచిది కాదు. ఎందువల్లంటే మనల్ని ఇష్టపడే వ్యక్తిని వదులుకోవటం అంతకంటే ఆ దురదృష్టం ఉండదు కదా. కాబట్టి మనం ఇష్టపడే వ్యక్తి కంటే కూడా మనల్ని ఇష్టపడే వ్యక్తికి దగ్గర అవ్వటం చాలా మంచిది. అలా నీ కోసం పరితపించిపోతున్నారు కాబట్టి ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు కావాలని కోరుకుంటున్నారు, మిమ్మల్ని వివాహం చేసుకుని జీవితంలో కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఇలా చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ఆ ఆలోచనలతో చాలా సంతోషపడుతున్నారు. మీరు ఆడవారైనా సరే లేదా మగవారైనా సరే మీ ఇద్దరి మధ్య బంధం అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండి ఈ యొక్క ఆలోచనని మీరు ఒక్కసారి ఆలోచించి మీ జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.